ఆయన ఏమో మొక్కుబడిని నిర్లక్ష్య పెట్టి దాన్ని పట్టించుకోకుండా మానేస్తే ఏం జరగచ్చు? ఒకసారి చెప్పినట్టు నా సాపూర్లో వస్తున్న మినిస్టర్ నేను ఒక 6 సంవత్సరాల విశ్వాసిని అక్కడ. హల్లెలూయా. మేదక్క అని ఉండే ఒక అక్క, వాళ్ళ కొడుకు స్వరూప్ దేవునికి ఇస్తారని చిన్నగా ఉన్నప్పుడే బాబు పుడితే తక్కువ నెలలకు పుట్టాడని చెప్పేసి అన్నాను. చనిపోతాడు ఈ బాబు, బతకడు, చిన్నగా ఉన్నాడు, బరువు 6 కిలో ఎంతో ఉన్నాడు, చనిపోతాడు అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు హిందూస్, చింతల్లో వాళ్ళకి సొంత గృహం ఉంటుంది, దేవునికి ఇస్తానని అనుకుందంట. దేవునికి ఈ బిడ్డ బ్రతికితే దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకుందంట. మందిరానికి వెళ్ళి దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు, పెద్దవాడు అవుతున్నాడు. వాళ్ళు చాలా మంచి విశ్వాసులు. అక్కడ పరిచర్య ప్రారంభించబడడానికి ఆ మేదక వాళ్ళ కుటుంబమే కారణం. బాలాజీ నగర్ అని ఉంటుంది సిటీలో. అక్కడ ఉదయం పరిచర్య జరిగితే సాయంకాలం ఈ అక్క వాళ్ళ ఇంటిపైన జరిగింది కొన్ని రోజులు. తర్వాత మంది కొంచెం ఎక్కువ అవుతుంటే షాపూర్లో, జీడిమెట్ల షాపూర్లో రోడ్డు దగ్గర ఒకటి లీజుకు తీసుకొని అక్కడ మందిరం కట్టేశారు. ఉదయం ఆరాధన ప్రారంభించారు. వీళ్ళు ప్రారంభ పరిచర్యకు అక్కడ పునాది వీళ్ళే. అయితే ఆ బాబు పెద్దవాడు అయిన తర్వాత ఆమె నోటి నుండి ఒక మాట వచ్చాయి. చాలామంది అడుగుతుంటే ఆ బాబును నాకు ఇవ్వడం ఇష్టం లేదు దేవునికి, నా కొడుకును చూడుకుని నేను ఉండలేను, వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను, నేను ఇవ్వడం నాకు సాధ్యం కాదా అని చెప్పి అట్లా కొన్ని రోజులు అట్లే చూసి ఆమెకి ఏమైందో తెలియదు పాపం. విజయవాడ పెళ్లికి వస్తుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే దాదాపుగా 3 సంవత్సరాల కోమలో ఉండే, హాస్పిటల్ చూపించడానికి అవకాశం లేక, పైసలు పెట్టలేక కేర్ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి ఇంటికి తీసుకొచ్చి మంచానికి పరిమితం అయిపోయి జుట్టంతా కట్ చేసి చిన్నగా చేశారు. ఇక్కడ నోరు కోమా అంటే మాట్లాడలేదు, చూడలేదు, ఊరికి ప్రాణం ముక్కడు అట్లే ఉంటుంది. అలాంటి కోమకి వెళ్తే తర్వాత ఆమెకు తినలేదు కాబట్టి ఇక్కడ పైప్ వేశారు, ఒకటి హోల్ చేసి బొర్ర చేసి గొంతుకు ఈ స్వరంలో పైప్ వేసి పెడితే దాంట్లో రోజు ఉదయం ఒక టీ గ్లాసు జ్యూసు, సాయంకాలం ఒక టీ గ్లాసు జ్యూస్తో 2 సంవత్సరాలు బ్రతికింది. ఆరోగ్యం క్షీణించి తర్వాత ప్రభు తీసుకున్నాడు. హల్లెలూయా. పాస్టర్ వాళ్ళు కూడా చూసి వచ్చినట్టున్నారు. అక్కడ చాలామంది వెళ్ళారు. నేను ఒకసారి సేవకులను అడిగా, అన్నా ఇక్కడ పరిచయం ప్రారంభించడానికి ఆ కుటుంబం చాలా పునాది కదా, మొదటి కుటుంబం కదా, వారి జీవితంలో ఎందుకన్నా ఆమె జీవితాన్ని అట్లా చేశాడు దేవుడు. ఈ చర్చికి మందిరానికి వచ్చినప్పుడు ఆమె ఉత్తగరాదు పాపం. పరిచయం బాగా చేస్తే అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంది. ఏదైనా సేవకులకు భోజనం తీసుకురావాలంటే ఆమెనే మొదట. ఇంటి దగ్గర వస్తాడు, మందిరానికి వస్తాడు, ఊరికే రాదు. సేవకుడు తింటాడు అని చెప్పేసి సేవకుడు మంచి కోసం అని ఏదో ఒకటి కర్రీ వండుకొని అన్నం తీసుకొని బాక్స్ పట్టుకుని వస్తుండే ఆదివారం. అంతగా దేవుని సన్నిధిలో వైరాగ్యంగా పరిచయం చేసుకుంటున్న ఆమెకి ఎందుకు అట్లా వచ్చిందన్న చాలాసార్లు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ బాబు బర్త్డే అయితే వచ్చాడు. అంత గొప్ప విశ్వాసాలు వాళ్ళు వచ్చి అక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు చాలాసార్లు. ఆ కుటుంబానికి ఎందుకు అట్లా జరిగిందని నాకు చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజ్ ఉండే. సేవకు వచ్చిన తర్వాత కూడా ఆమె బ్రతికే ఉందేమో అనుకున్నా. చాలా రోజులు ఆమె గురించి మేమిద్దరము కుటుంబ ప్రార్థనలు వ్యక్తిగతంగా మేదక్కున ముట్టు దేవా, బిడ్డలు ఉన్నారు ప్రభా, బాగు చేయతండి, ఆరోగ్యం ఇవ్వుతండి, బాగు చేయతండి అని రోజు ప్రార్థన చేస్తుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక విశ్వాస అక్కడ ఉన్నతను ఫోన్ చేస్తే నేను మేరక్క గురించి అడిగా. ఏమైందన్నా మేరక్క అంటే, ఇంకేడుంది మేరక్క, ప్రభు పిలుచుకున్నాడు అని చెప్పి బాధ అనిపించే నాకు. ఎందుకు ప్రభు ఇట్లా చేసావని నేను అడిగితే చెప్పాడు, ఈ మొక్కుబడిని గుర్తు చేశాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 5వ వాక్యంలో అనుకుంటా ఏమని ఉంటుందంటే, మొక్కుకొని మొక్కు తీర్చకుండా ఉండడం కంటే మొక్కుకోకుండా ఉండడమే మేలు, మొక్కుకోకుండా ఉండడమే మేలు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనం అనుకునేది మనం చేయకపోతే అది మనకు శాపము, మనకు శాపము. ప్రతిష్ఠిత వస్త్రములు అంటే ప్రతిష్ఠితమైనటువంటి కానుకలు అని అంటే మనం అనుకునేటివి. ఎవరు అనుకునేటివి? ఇప్పుడు ఈమెను అనుకుంది కదా, హన్నాని అనుకుంది, నాకు గొడ్రాలని మచ్చ వచ్చింది, దాని ద్వారా నేను బాధపడుతున్నాను, చాలా మంది చాలా రకాలుగా నిందిస్తున్నారు, ఈ గొడ్రాలని నింద తొలగిపోనట్లుగా దయచేసి నన్ను జ్ఞాపకం తెచ్చుకో, ఒక్క మగబిడ్డ నీవు అప్పుడే నీకు ఇచ్చేస్తానని వాడు బ్రతుకు దినములన్నిట నీకే ప్రతిష్ఠితుడని ఒక మొక్కుబడి చేసుకుంది. ఇంకా దేవుడికి ప్రతిష్ఠిస్తుంది. దేవుడే కాదా? దేవుడే కదా. పలకరు మీరు, దేవుడేనా? హల్లెలూయా. దేవుంది అంటే సేవకుంది అనుకోండి. మందిరం విషయంలో మీరు పడిన ప్రతి ప్రయాస దేవుంది అనుకోండి, ఖచ్చితంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సేవకునికి ఇవ్వాలా, మందిరానికి ఇవ్వాలా అని అనుకోవద్దు. మీరు చేసేది ఏదైనా దేవునిది అని చేయండి.
ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సీలోహులో ఆమె మందిరం దగ్గర ఏలి అనే పాస్టర్ దగ్గర బాలుడైన సమయలు 3 సంవత్సరాల బాలుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సేవకునికి 2 కుమారులు కూడా ఉన్నారు, వాళ్ళు పరిచయం చేస్తూనే ఉన్నారు. అదే ఆ సమయలు కూడా అక్కడే ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఈయన అంటాడు నా కుమారులు అంటాడు ఏలి తనకిచ్చినటువంటి కుమారులు. కానీ ఈమెమనండి, వీడు యెహోవాకు కుమారుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు, యెహోవాకు నాజరు చేయబడిన వాడు, దేవుడు వీడు బతికినన్ని దినాలు వీడు దేవునికి సంబంధించిన వాడు అని చెప్పిపోయింది. అక్కడ ఉన్న సేవకుని కుమారులు కూడా సేవ చేస్తున్నారు. కానీ ఎంత దుర్మార్గమైన సేవ అంటే, అక్కడ మందిరానికి వచ్చే స్త్రీలను, యవ్వన స్త్రీలను వాళ్ళు మోహించి వాళ్ళని చెరిపి వాళ్ళని అత్యాచారం చేసి దేవుని ఉగ్రతను మూట కట్టుకుని దేవుని ద్వారా చంపేయబడినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుంది అని దేవునికి ఇచ్చిపోయిందో, బయర్షెబ వరకు ఇశ్రాయేల్ దేశమంతా గొప్ప ప్రవక్తగా అయిపోయాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుంది అనుకుంటే ఆయన బాధ్యత తీసుకుంటాడు, మనది అనుకుంటే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రాదు. అందుకే ఇది దేవుంది అనుకొని చేయండి. మీరు ఒక చిన్న పావుల కానుక ఇచ్చినా, చిన్న పరిచయం చేసినా సేవకునికి కాదు దేవునికి అనుకొని మీరు అనుకోండి. అట్లా కాకపోతే చాలా ఇబ్బంది. ఒకసారి ఒక ఆమె తిరిగి ఏసన్న గారికి బెల్లమ్మ గుడ్లు, నాటుకోడి గుడ్లు అంటే బాగా ఇష్టం అంట. నాటుకోడి గుడ్లు ఏంటిది బెల్లం, ఇవి బాగా ఇష్టం కదా ఏసన్న గారికి అని చెప్పి తీసి పెట్టిందంట ఆయన కోసం. ఏసన్న గారికి ఇష్టమని తీసిపెట్టి చర్చి దగ్గరికి రోజు తిరిగితే లేడంట. ఏదో మీటింగ్ల కోసం ఎక్కడ దూరం వెళ్ళాడు పరిచర్య కోసం. 3 రోజు రాలేదు. చెప్పిందంట అక్కడ ఉన్న వాళ్ళకు, ఇట్లా ఏసన్న గారు వస్తే చెప్పండి అని. మేము పంపిస్తాంలేమా చెప్తాంలే అన్నారంట. ఎందుకమ్మంటే ఏసన్న గారు నేను చెప్తలే మీకు ఎందుకు అనిందంట. 4 రోజు ఆ రోజు రాత్రి 3 రోజు రాత్రి వస్తానా అలా మేము వచ్చి తిరుగుతున్నానా మిమ్మల్ని రమ్మని చెప్పే, ఒకసారి ఎందుకు ఆమెకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదన్నా, ఒకసారి వెళ్ళి కనుక్కోరాదు అని అంటే, ఏసన్న గారు ఆ రాత్రి పడుకొని ఉదయం స్తోత్ర ప్రార్థన అయిపోయిన ఉదయమే వెళ్ళిపోయాడంట ఆమె దగ్గరికి. వెళ్ళిపోయి అమ్మ వచ్చామంట కదమ్మా, ఏమైంది ఏమంటే, ఎందుకు లేరు అయ్య గారు మీరు, ఎందుకు లేరు ఇంటి దగ్గర, నేను వచ్చాను కదా అంటే, నేను వేరే పని మీద పోయినానమ్మా అంటే, అవునా సర్లే ఏం లేదు నీకు ఇష్టమని కొంచెం బెల్లము కొన్ని నాటుకోడి గుడ్లు ఉంటే తీసి పెట్టాను అని చెప్పిందంట. తీసి ఉంచాను, తీసుకుని పోవి అని చెప్పిందంట. సర్లేని తీసుకుందామని చెప్పేసి ఆ ఉట్టు మీద పెట్టాను, తీసుకుని పో అంటే తీసుకుందామని చేయి పెడితే దానికి మొత్తం చీమలు పట్టిపోయినట్టు బెల్లానికి. చీమలు పట్టి పొడి అవుతుంది కదా, అట్లా అయిపోయిందంట. సర్లే గుడ్లన్నా బాగుంటుందని పొయ్యి తీసుకుని పోయి ఆ గుడ్లు పగలగొట్టాయి, మురిగిపోయినాయంట. బాగా బాధ అనిపించిందంట. నాకు ఇష్టమైన ఫుడ్ వస్తే ఇట్లయింది ఎందుకు అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడంట ఏసన్న గారు. ఎందుకు ప్రభా ఇట్లయిందని అంటే, అరే ఆమె నాకు ఇవ్వలేదు నీకు ఇచ్చిందిరా అని అంట. ఆ మాట నీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఆమె నాకు ఇవ్వలేదు నీకు ఇచ్చింది. నీకు ఇస్తే బాధ్యత ఎవర్రా? నాకని చెప్పింటే నా సేవకుడు కావాలి కదా, నేను మంచిగా కాపాడుతున్నాను. అది నీకు ఇచ్చింది కాబట్టి, అవి నీకు ఇచ్చింది కాబట్టి అవి పాడైపోయినాయి అని చెప్పారంట. ఇక్కడ చేయబడుతున్న పరిచర్య కానీ ఇస్తున్న కానుక కానీ అది దేవుంది అనుకోండి, అప్పుడు మీ మనసులో ఇది దేవునికి ఇస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా దేవునికి ఇచ్చినప్పుడు ప్రతిఫలం ఇవ్వకుండా మానడు. హల్లెలూయా. ఒకటే కుమారుని ప్రభు నాకు ఎక్కువ ఏమొద్దు, గొడ్డలను ఎందుకని పోతుంది అని ప్రార్థన చేసుకుంటే చూద్దామని ఒక కుమారుని ఇచ్చాడు. ఆ ఒక్కగాని ఒక కుమారుని 3 సంవత్సరాల చిన్నోడిని ఇవ్వడానికి బాధ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అయినా దేవుని మాటనే నెరవేర్చి దేవుడు చేసుకున్న మొక్కుబడే ఆ ప్రతిష్ఠితమైన వాగ్దానం ప్రకారం, మొక్కుబడి ప్రకారం తీర్చడానికి వాటి చిన్నోని ఇచ్చేసేది. దాన్ని చూసిన దేవుడు, అమ్మా నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి, నువ్వు అనుకున్నట్టుగా చేసావు కాబట్టి నిశ్చయముగా నీకు మరల సంతానం ఇస్తాడు ప్రతిఫలంగా అని చెప్పేసాను. 5 సంతానాన్ని తర్వాత ఇచ్చాడంట. చూడండి, దేవునికి ప్రతిష్ఠితుడంటే సమయలు గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఇచ్చిన ఈమె ఆశీర్వదించబడింది. స్వీకరించిన దేవుడు కూడా ఆ వ్యక్తిని అట్లా ఏలి కుమారులాగా సేవ పరిచయం దుర్మార్గంగా చేయించుకోలే. గొప్పగా యుద్ధం జరగాలంటే, దేవుడు మాట్లాడాలంటే సమయలు ప్రవక్త దగ్గరికి రావాలి. రాజును అభిషేకించిన ప్రవక్త ఆయన. సమయలు అంటే మామూలు విషయం కాదు. అందుకే మీరు ఆలోచించుకోండి, దేవునికి ఏదైనా మొక్కుబడి చేసుకుని దాన్ని తీర్చకపోతే ఎంత నష్టం కలుగుతుందో, మొక్కుబడి చేసుకుని దాన్ని తీరిస్తే ఆ తీర్చినటువంటి స్థితిని చూసిన దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అడగకుండానే 5 మందిని సంతానాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా.
చాలా మంది దాన్ని కోల్పోతున్నారు. కారణం ఏంటి? చాలామంది మొక్కుబడి చేసుకుంటే ఇవ్వకపోతే ఏమవుతుంది లేని అనుకుంటారు. అనుకోండి ఏమవుతుంది లేని అనుకుంటారు. అది శాపం అంట. మలాకి ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి, 10వ వచనము, 9, 10. మలాకి మత్తయి సువార్త కంటే ముందు ఉంటుంది. పాత నిబంధనలో చివరి గ్రంథం అదే. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం చదవండి. ఆహారం వండినట్లు తీసుకొని రండి. 9వ వచనం అక్క, 9వ వచనం మీద, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. వీరు ఏమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. 10వ వంతును ప్రతిష్టార్పణములను 10వ వంతును 10వ వంతునే దేవుడు ఆజ్ఞాపించినది. బైబిల్ వాక్యం ఉన్నది దశభాగం గురించి. మనం మొక్కుబడి చేసుకునేది ప్రతిష్ఠిత, అంటే దేవునికి ఇది అని తీసి పెడతాం కదా. కొంచెం ఏదైనా కానీ మనం అనుకొని మన అవసరతల నిమిత్తమో మన ప్రేరేపణ కొద్ది కొన్ని సందర్భాలను కొన్ని పరిస్థితులను బట్టి ఇది దేవునికని తీసి పెడతాం కదా. అది దేవునికి ప్రతిష్ఠించినది, అది కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత మనదే. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ప్రకారం 10వ వంతును. రెండవది, మనం మొక్కుబడి చేసిన వాటిని దేవుని మందిరంలోని కానీ తీసుకొని వస్తే దీన్ని చేసి 10వ వచనము, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని. హల్లెలూయా. దేన్ని చేయాలి? ముందు మనం మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించాలా, ఇంకా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా 10వ వంతులు ఆయన మందిరంలోనికి తీసుకొని రావాలా. ఈ రెండు చేసిన తర్వాత దేవుణ్ణి మనం శోధిస్తేనంట ఆయన మన కోసం దాచిపెట్టిన ఆకాశంలో ఉన్నటువంటి ఆ ధననిధుల కోసము దానికి వేసిన తలుపులు తెరుస్తాడంట. వాకిళ్లను తెరిచి మనం మోయలేని, మనం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇవ్వడం కాదు, కుమ్మరిస్తాడంట. ఇవ్వడం అంటే ఒకటి మనం అడుగుతాం, ఈ ప్రభు అంటే ఒకటే అడుగుతాం. కుమ్మరించడం అంటే గుంపు. హల్లెలూయా. గంప నిండా ఒడ్లున్నాయి అనుకో, ఈ అంటామా కుమ్మరించంటామా? ఒకటే వస్తువు ఉంటే ఈ అని అంటాం, ఎక్కువ ఉంటే కుమ్మరించడమే. ఆశలో పట్టజాలనంత అంట, అవి కూడా పట్టజాలనంత విస్తారమైన. ఎప్పుడు ఇస్తాడు అవి? మనం మొక్కుకున్నవి చెల్లించాలా, దేవుడు ఆజ్ఞాపించినవి చేయాలా. ఈ రెండు చేసి మీరు నన్ను శోధిస్తే మీకోసం నేను దాచిపెట్టిన ఆకాశ వాకిలను విప్పుతాను. పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మీ మీద కుమ్మరించదను అని అన్నాడు. ఇది అబద్ధమా? ఇది అబద్ధం అనుకున్నారా? కాదు కదా. హల్లెలూయా. మన చర్చికి ఒక అమ్మ వస్తుండే, క్రిస్మస్ రోజుకు ఒక కోడి ఇస్తానని మొక్కుబడి చేసుకుంది. ఏంటి ఇస్తానండి? అలాగ కోళ్ళు చాలా ఉన్నాయి, 25 నుండి 30 కోళ్ళు ఉంటాయి. దాంట్లో పుంజులు కూడా ఉంటాయి. సాయంత్రం అయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ప్రాంతం అంతా ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి. ఆ బయట అంతా వరన్నంతా అవే. అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే మా పాపతో, అప్పుడు చిన్నగా ఉండే 3 సంవత్సరాల క్రితం, మా పాప దగ్గరికి వచ్చి, ఓ చిన్నదన్నా ఆ కోడి నీకే, ఆ కోడి నీకే అని చెప్తుండే. క్రిస్మస్కి ఇస్తా బ్రదర్, నిజంగా నేను అది మీకు ఇస్తాను, నేను ఇవ్వాలనుకున్నా. అయ్యో మాకు ఏ కుక్క ఒక్క కోడిని కూడా చంపేయకుండా, ఇక్కడున్న కోళ్ళు ఏ ఇంట్లో కోళ్ళు చూసినా కుక్కలు బట్టి చంపేస్తున్నాయి, మాత్రం దేవుడు కాపాడుకున్నాడు, కృతజ్ఞురాలే. నేను మొక్కుబడి చేసుకున్నా, ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా, దేవునికి ఒకటి ఇస్తే నాకేం తక్కువ కాదు, చిన్నదానా ఈ కోడి నీకు ఇస్తా అని చెప్పేసి అనేది మా పాపను పట్టుకుని. అట్లా 3-4 సార్లు అనేది. క్రిస్మస్ వచ్చే ఇక్కడ భోజనాలు చేస్తే మేము 3 సంవత్సరాల క్రితం మంచిగా భోజనం అయింది. వాళ్ళు రాలే, ఏమైందో మనకు తెలియదు. ఫోన్ చేసింది సాయంత్రం, బ్రదర్ మీకు ఇస్తాననుకున్న కోడి కోసుకొని తిన్నాము, బంధువులు వచ్చింది ఇంటికి. నేను అదే అనుకుంటే మా ఊరికి ఉదయం పట్టుకుందామంటే ఇంకొకటి దొరకలే, ఇదే దొరికింది. ఏది?
మాకు ఏదైతే ఇష్టం అనుకుందో అదే దొరికిందంట. పోయి 25-30 కోళ్ళు ఉన్నాయి. ఇంక నేను పేరు పెట్టాను కాకుండా మిగతాది ఎత్తియాలి బ్రదర్. హల్లెలూయా. ఇదే ఇద్దాం అనుకుంటే అదే దొరికింది, అదే కోసుకొని తిన్నాం బంధువులు వచ్చింటే అని చెప్పేసానే. మంచిదమ్మా, నువ్వు ఇస్తానంది ఎవరికి? మందిరానికి దేవుడికి ఇద్దాం అనుకున్నావు కదా. సరే దేవుడు నేను లెక్క అడిగినప్పుడు ముందు చూసుకో, నేనేం అడగలేదు, ఇమ్మని కూడా ఎప్పుడు చేయదాసలేదు కదా అని అన్నా. ఇక చూడు, వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, సాక్ష్యం కూడా చెప్పింది అనమాట అక్కడ. ఏమని? 5 కోళ్ళు డ్రమ్ముల పడి చనిపోయినాయి అంట. ఒక్కొక్క పెట్టె 2 కేజీలు ఉంటుంది బ్రదర్ అంటుంది. ఒక్కొక్క పెట్టె 2 కేజీలు ఉంటుంది. 5 కోళ్ళు చనిపోయినాయి అంట. మిగతా కోళ్ళు కూడా కుక్కలు బట్టి 2 మిగిలినాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పట్లేదు ఈ మాట. ఒక మొక్కుబడి విషయంలో దేవునికి ఇస్తాను అనుకుని దాన్ని చేయకపోతే ఎంత నష్టము జరుగుతుంది అనేది చూడాలి. ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం చూడాలి. చాలామందికి ఈ అవగాహన లేదు. దేవుంది అని ఒక్కసారి మనం పేరు పెట్టిన తర్వాత అది దేవునికి చెందకుండా మనలో ఏదైనా చెడ్డ ఆలోచన పని చేస్తే అంతకాడికి నాశనమైన జీవితం ఏది ఉండదు. గుర్తుంచుకో. మళ్ళీ చెప్తున్న బాగా వినండి. ఇది దేవుంది అని చెప్పి మనం అనుకున్న తర్వాత, మనం అనుకున్న తర్వాత ఆ విషయంలో మరలా మనకు వేరే ఆలోచన పుట్టి అది దేవుంది కాకుండా స్వార్థం కోసం, మరొక ప్రయోజనం కోసం మనం దాన్ని మాట తప్పే మనసు మనకు కలిగితే అంతకాడికి నాశనకరమైన జీవితం ఏది ఉండదు దేవుని విషయంలో. నిజం, నిజం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడు అంటే మనము చేయాల్సిన విధంగా మనము చేసినప్పుడు. నా మాటలు తొందరగా ముగిస్తాను. హగ్గై ప్రవచన గ్రంథం ఒకసారి చూడండి. హగ్గై ప్రవచన గ్రంథము పేజ్ నంబర్ 775. 75 గుర్తు పెట్టుకున్నావు బాగానే. బాక్స్కి బాగా ఆనుకో, అది పడుతుంది, నువ్వు పడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ హగ్గై ప్రవచన గ్రంథం చాలా ఇష్టమైన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది ఉంటారు, యూదులు, ఇశ్రాయేల్ అందరూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, వాళ్ళందరూ దేవుడు కోరుకున్నటువంటి ఆత్మ సంబంధమైన జీవితం ఉండదు. వాక్యానుసారంగా జీవించమంటే జీవించడం అసలు చేయరు. దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా దేవుని మంచి ఆ 3వ వచనంలో బైబిల్ నుండి చదవగలిగిన వాళ్ళందరూ ఒకసారి తీయండి. పేజీ నెంబర్ 775, మొదటి అధ్యాయం 3వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునడి. మీరు విస్తారంగా విత్తినను మీకు, చూస్తున్నారా, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. హల్లెలూయా. కాగా సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లులు కట్టుకొని చూపు పొరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచును కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి నీ పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్తము
క్షామము పుట్టించి తిని. హల్లెలూయా. ఒక దేవుని మందిరం పాడై ఉంటే ప్రజలు ఎవరిని బాగు చేయడంట దేవుడు. వాళ్ళకు వర్షం పడ్డదంట, వాళ్ళ కష్టం వాళ్ళు తినేటట్టుగా చేయడంట, చెదరగొడతాడంట. పోని ఎంత కష్టపడినా విస్తారంగా కావాలనుకున్నా కొంచెమే దొరికినట్టుగా చేస్తాడంట. ఎంత కావాలని ఎదురు చూసినా కొంచెమే వస్తుందంట. వాళ్ళు తింటున్న ఆకలి తీరదు, వాళ్ళకు వస్తున్న జీతం ఎట్లా పోతుందో కూడా తెలియదు. అది చినిగిపోయిన సంచిలో వేసినట్టు వాక్యంలో రాయబడదు. ఇట్లా ఎందుకు జరుగుతుంది ప్రభు అంటే, నా మందిరము పాడై ఉంటే మీరెట్లా బాగుంటారా? మరి అన్నజనులు బాగుంటారు. అన్నజనుల కథ వేరు. దాచిపెట్టిన ధననిధి వాక్యలను తెరిచి మనం మోయలేనంత విస్తారంగా దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. మందిరం పాడైంది, ఆలోచించకుండా ఎందుకు మీకు ఇట్లా జరుగుతుంది అని అడిగాడు. మీకోసం ఆకాశం వర్షాన్ని ఇవ్వట్లేదు కదా, మంచు కూడా కురట్లేదు కదా. కారణం ఏంటి తెలుసా? మీరు నా మందిరం గురించి ఆలోచించట్లేదు. నా మందిరం పాడైపోయింది, మీరు మాత్రము మీ పనుల మీద మీరు ఉండిపోయారు. అందుకే మీకు ఏమి దొరకట్లేదు. మీరు కష్టపడి జీతం సంపాదించుకొని ఇంటికి తీసుకొచ్చినా అది చిరిగిపోయిన సంచలేసినట్టుగానే ఉంటుంది. దాన్ని నేను చెదరగొడుతున్నాను మీకు దొరకకుండా అని అంటాడు. కారణం ఏంటంటే, మందిరం అంటే ఈ మందిరం అని కాదు, ఆత్మ సంబంధమైన మన దేహమే దేవునికి మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యానుసారంగా జీవించినంత వరకు ఈ శరీరము పాడైనదే. తెలిసి కూడా మనము జీవించకపోతే, తెలిసి కూడా మనము మన ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసారంగా జీవించకపోతే అది మనము తప్పు చేసి పాపంలో పడిపోయినట్టే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి దేవుడు కోరుకున్నట్టుగా మన ఆత్మీయ జీవితం లేకపోతే మనం ఎట్లా బాగుంటాం? మన ఆశీర్వాదం ఆయన చేతిలోనే ఉంది. మనం ఇట్లా జీవించాలని తెలిసి కూడా ఆ విధంగా జీవించకపోతే మనకు ఆశీర్వాదం ఎక్కడిది? రాదు కదా. హల్లెలూయా. అందుకే చెప్పాడు, మీరు బాగుపడాలనుకుంటే నేను చెప్పినట్టుగా మీరు చేయండి. మీ దేహము పాడైపోయింది, మీ దేహంలో మంచిది నివసించడం లేదు, మీరు వాక్యానికి విరోధంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు కోరుకున్నది మీకు అందట్లేదు. విస్తారంగా కావాలని ఆశిస్తున్నారు కానీ అది మీకు దొరకట్లేదు. హల్లెలూయా. మీకు దొరకట్లేదు. అందుకే ఇక్కడ ఒక పని చేశారు వాళ్ళందరూ. ఏం పని చేశారంటే, ఆ 15వ వచనం, మొదటి అధ్యాయము 15వ వచనం, వారు కూడి వచ్చి, హగ్గయి ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 64వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఎందుకు మొదలు పెట్టారంటే, అది మొదలు పెట్టకపోతే వీళ్ళ జీవితం బాగలేదు. జీతం వచ్చినా సరిపోవట్లేదు, తిన్నది ఆకలి తినకుంటుంది, ఎంత సంపాదించినా ఒక కొరతని అసంతృప్తి జీవితమే వీళ్ళు నిలబడి చేస్తుంది. దేవుడి ఇంటికి వచ్చిన ధనాన్ని కూడా చెదరగొడుతున్నాడు. కారణం ఏంటంటే, ఈ దేహం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాల్సిన రీతిలో మన మందిరము కట్టబడట్లేదు. మన వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకు రావాల్సినవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకే వాళ్ళు అప్పుడు అందరూ కూడుకొని దేవుని మందిరాన్ని కట్టడము మొదలు పెట్టారంట. అంటే వాక్యానుసారంగా జీవించడము ప్రారంభించారు. తెలుసు జీవించాలని, కానీ జీవించకుండా ఉంటే రావాల్సిన ఆశీర్వాదాలు రావు. ఓకే, వాక్యము తెలిస్తే సరిపోదు, వాక్యానుసారంగా జీవించాలి అంటాడు. హల్లెలూయా. అందుకే మీరు మందిరమును 2వ అధ్యాయంలో అదే మాట ఉందండి. హగ్గయి ప్రవచన గ్రంథం మందిరం గురించి 2వ అధ్యాయం, హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యం చూడండి ఎట్లా ఉందో. హగ్గయి ప్రవచన గ్రంథము 15వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనం, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేయండి. ఇప్పుడు మందిరం అంటే వాక్యానుసారంగా జీవించాలని ఇప్పుడు అనిపిస్తుంది మీకు. ఇంత నష్టపోయిన తర్వాత మీ కష్టం మీ అవసరతలు తీర్చలేనప్పుడు మీరు బాధపడుతున్నారు. చెప్తున్న వినండి. ఇప్పుడు మందిరాన్ని కట్టడం ప్రారంభించారు కాబట్టి సజీవరాల వలె వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఆత్మ సంబంధమైన మందిరంగా మనకు వాక్యం తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేసి దాన్ని పాటించకపోతే ఖచ్చితంగా మనం శాపగ్రస్తులే. వాక్యంలో రాయబడినట్లుగా ఉందా? వాక్యంలో మీరు దొంగలుతున్నారు కాబట్టి మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని చెప్పేసి వాక్యం చెలివిస్తుంది. అందుకే మీరు మందిరాన్ని అంటే ఇప్పుడు నుండైనా వాక్యం తెలిసిన దాని ప్రకారం జీవించాలని కోరుకుంటారు కాబట్టి, అంతకంటే ముందు మీ జీవితం చూసుకోండి. ఆ 15వ వచనం తర్వాత 16వ వచనం ఏముంది? నాటు నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా ఒకడు
20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొని వెళ్ళనని 70 కొలల తొట్టి ఎద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. ఆయనను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక 18వ వచనం, మీరు ఆలోచించుకొనండి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఎప్పుడైతే మందిరం కట్టడానికి అంటే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి ఉన్నారో, మన దేహమే దేవునికి ఆలయం, మందిరం. దీన్ని వాక్యానుసారంగా మనం జీవించినంత కాలము మనకు రావాల్సినవన్నీ వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అది మొదలుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము పాటించము, మనకు తెలిసిన జీవించము, ఇట్లా చేస్తే మంచిదని తెలుసు, దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది, కానీ మనం మాత్రము వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తాం. దేవుడు ఏం చెప్తాడు? అప్పుడు మనకు రావాల్సింది ఇవ్వకుండా ఆపేస్తాడు. అప్పుడు మనకు ఒక అసంతృప్తి. ఎంత కష్టపడుతున్నా మన అవసరాలు తీరవు, అప్పులు తీరవు, కుటుంబం బాగుపడదు, నెమ్మది ఉండదు. ఇదే బాధ, ఇదే వేదన, ఇదే శోధన. తింటున్న ఆకలి తీరదు, ఎంత ఉండగానే లేనట్టుగా ఉంటుంది, వస్తుంటే కానీ ఎట్లా పోతాయి తెలియదు అంటాడు. అది వరకు మీకు బాగా లేకుండే కదా. మీరు 20 కుప్పలంతా ధాన్యము కావాలని కోరుకుంటే 10 కుప్పలంతా వస్తుంది కదా. మీకు 50 కిలోల గింజ రావాలని దొడ్డి దగ్గరకు వస్తే 20 కిలోలు వచ్చింది కదా. అయితే ఇది మొదలుకొని మీరు మందిరం కట్టాలని కోరుకున్నారు కాబట్టి, దేవుడు కోరుకున్న వాక్యానుసారంగా మీ జీవితం జీవించాలని కోరుకున్నారు కాబట్టి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితం అందరికీ కావాలి. మీరు ఎన్ని మందిరాలకన్నా వెళ్ళండి, ఎన్ని రకాలుగా ఆలోచించుకోండి, ఎంత ప్రార్థన చేయండి, ఎంత విశ్వాసం ఉంచండి, దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితం లేకపోతే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదము రాదు. ఎందుకంటారు? హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంచినా, ఎంత ప్రార్థన చేసినా క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియ ఉండాల. అంటే చేసేది లేకుండా ఊరికే చెప్పుకుంటూ తిరిగితే ఏమన్నా లాభం ఉందా? లాభం లేనే. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యము చేరడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దేవుని కనికరం పొందును. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాట. ఊరికే ప్రభువా ప్రభువా అని చెప్పేసి అందరూ అంటారు, పరలోక రాజ్యం చేరడు. ప్రభు చెప్పినట్టుగా జీవించాలి, అప్పుడే ఆశీర్వాదం. హల్లెలూయా. రెఫరెన్స్ కావాలా? 7:21 ఏముంది మత్తయి సువార్త? అది చేయువాడే, పిలిచివాడు కాదు, చెప్పిన దాని ప్రకారము చేయువాడే. తెలిస్తే సరిపోదు, చెయ్యాలి. మన ఆర్థిక ఆశీర్వాదం, ఆరోగ్య ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదము దేవుని చేతిలోనే ఉంది. ఒక నాయుష్ ఆశీర్వాదం యెహోవా వశం అని రాయబడి ఉంది. అది మన కోసమై తెరవబడాలి అంటే, దేవుడు అది మన వశము చేయాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయాలి. మనం కూడా ఏదైనా చేద్దాం అనుకున్న దాని విషయంలో కూడా మొక్కుబడి చేసుకుంటూ ఖచ్చితంగా తీర్చుకోవాలి. ఈ 2 విషయాల్లో మనం ఓడిపోతే ఖచ్చితంగా మన జీవితం మనకు సంతోషాన్ని ఇవ్వదు. మనం ఎంత కష్టపడుతున్నా ఆ కష్టం ద్వారా వచ్చే లాభము మన అవసరతలు తీర్చదు. కొరతని, అసంతృప్తి, కృంగిన స్థితి, ఏదో ఒకటి కొరత, ఏదో ఒకటి కొదవ. ఈ జీవితంతో జీవించడానికంటే పోని ఇంకెన్ని రోజులు మనం ఉంటామో తెలియదు. మనకు తెలిసిన వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని గణపరుస్తే ఎంత గొప్పగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కుబడి చేసుకుని ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా హల్లెలూయా. మరొక మాట అక్కడ అన్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా నా మందిర ధననిధిలోనికి మీరు తీసుకుని రండి, అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. ఓసన మినిస్టర్లు కానీ ఇక్కడ కూడా కొంతమంది అప్పుడప్పుడు కొంచెం బియ్యం తీసుకొస్తారు. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? అలా సాయిలన్న భార్య గౌరమ్మక్క తీసుకొని వస్తుంది,
క్రిస్టియన్లు తీసుకొస్తారు. ఇంతమంది కొంతమంది ఇంకా ఎక్కువ మంది తీసుకొని వస్తారు. ఎందుకు తీసుకొస్తారు తెలుసా? కొన్నిసార్లు అక్కడ ఉన్న పీడిరణలు కూడా కూరగాయలు, ఆనకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ కొన్ని పట్టుకొస్తారు. ఎందుకు? హల్లెలూయా. వాళ్ళ కాసిన వంకాయలు, మిరపకాయలు కూడా కొన్ని తీసుకొస్తారు. ఎందుకు? సేవ ప్రారంభంలో మా పాస్టర్ అంటుంది కొన్ని జీలకర్ర వాళ్ళు కొన్ని అంతనే కందిపప్పు, కొన్ని పల్లికాయలు అంతా కందిపప్పు, కొన్ని శనగపప్పు, కొంచెము ఒక 1/2 కిలో గోధుమ పిండి, ఇట్లా కొన్ని ఒక సంచి తీసుకుని ఇస్తుంది నెలకు ఒకసారి కొంతమంది. ఎందుకు? ఆయన మందిరంలో ఆహారం ఉండాలని కోరుకున్నది. మామూలుగా భోజనాల పరిచర్య నెల వస్తున్నప్పుడు బల్లారాధనకు భోజనాలు చేద్దామని అందరూ మాట్లాడుకున్నప్పుడు కొంతమంది దగ్గర పరిస్థితి బాగోలేదు. అడిగిన తర్వాత ఇవ్వలేకపోతే నేను ఇవ్వలేకపోయాను బాధ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది ఉండి కూడా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అని ఆలోచన కూడా కొంతమంది కూడా వచ్చు, అందరు కాదు. అయితే ఇక్కడ పరిచర్య, ఇక్కడ ఉన్న బియ్యం చాలా ఉన్నాయి, అవి వాడుతున్నాం అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా డబ్బాలు ఉన్నాయి బియ్యం. ఒక పని చేయండి, ఓసన మినిస్టర్లో నేను నేర్చుకునేది ఇక్కడ కూడా కొంతమంది చేసేది. ఇప్పుడు సంఘం ఎక్కువైంది కాబట్టి మరొకసారి చెప్తాను. అందరు రాకపోయినా ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళు మీకు దగ్గరలో అయితే ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాలి. వాళ్ళు చెప్తారా? ఏం చేస్తారంటే మీకు భారమైన బాధ్యత ఏం అప్పగించట్లేదు. మీరు అన్నం వండుకుంటారు కదా, రోజు వండుకోరా అక్క, అబద్ధం చెప్పదు, వండుకుంటారు కదా. హల్లెలూయా. మీరు వండుకుంటారు.